నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 176. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఇప్పుడు అత్తయ్య చాలా బాధలో ఉన్నారు. మామయ్య కూడా తనతో లేరు. బాబుతో టైం స్పెండ్ చేస్తే అయినా అత్తయ్య ధ్యాస వాడి మీదకు మళ్ళీ బాధను కొంతైనా మర్చిపోతారు కదా. ఆరు మాటలకు ఆశ్చర్యంగా చూసిన అవి డెలివరీ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. ఇంకా పూర్తిగా స్ట్రాంగ్ అవ్వలేదు నువ్వు. నిన్ను నువ్వు చూసుకుంటూ బాబుని చూసుకోవడం అంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా అని అడిగాడు. కొంచెం ఉంటుంది కానీ మీరందరూ ఉన్నారు కదా, ఏం పర్లేదు. అత్తయ్యను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మీతో పాటు నాకు ఉంది కదా. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను అంది చిన్న నవ్వుతూ. అభి హ్యాపీగా నవ్వుతూ ఆరు మోహాన్ని చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళలోకి అపురూపంగా చూస్తూ, దిస్ ఈజ్ వై ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని గాఢంగా గుండెకు హత్తుకున్నాడు. అత్త తనని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అవేవీ మనసులో పెట్టుకోకుండా అత్త బాధను అర్థం చేసుకుని తనని సంతోషంగా ఉంచేందుకు ఆరాటపడుతున్న ఆరు మంచి మనసుకు ముచ్చటేసింది అభికి. లగేజ్ అంతా ప్యాక్ చేశాను, కాసేపట్లో రెడీ అవుతాను, మీకు కాఫీ తీసుకొస్తాను అని అతని వదిలి ఆరు బయటికి వెళ్ళగా ఉయ్యాలలో నిద్రపోతున్న బాబుని మురిపంగా చూస్తూ బెడ్పై కూర్చున్నాడు అభి. అమ్మా, మీ అల్లుడికి కాఫీ అంటూ వంట చేస్తున్న మీనాక్షి పక్కన నిలబడింది ఆరు. వద్దు అంటుంటే వెళ్తున్నావు. అల్లుడు ఉండమన్నాడు కదా, కనీసం 3 నెలలైనా. ఇక్కడ అన్ని టైంకి నేను చూసుకునేదాన్ని. బాలింతవి ఏ పని చేయనివ్వకుండా చూసుకోవాలి. సపరేట్గా వంట చేసి పెట్టాలి. బాబు ఆలన పాలన చూసుకోవాలి. నేను చూసుకున్నట్టు మీ అత్తింటి వాళ్ళు చూసుకోరు కదా. నా కళ్ళ ముందుంటే నాకు ఏ బెంగా ఉండేది కాదు. అక్కడ ఎలా ఉంటావో ఏమో అని మీనాక్షి బాధగా అంటుంటే బయటకు వస్తున్న అక్షయ్ ఆ మాటలు విని, ఏంటారు నువ్వు వెళ్తున్నావా, ఎందుకు, మన అత్త ఏమైనా అందా మళ్ళీ అడిగాడు అక్షయ్ సీరియస్గా. అన్నయ్య కూల్, నువ్వు యుద్ధానికి రెడీ అవ్వకు. అత్త ఏమనలేదు నన్ను, నేనే వెళ్ళాలి అనుకుంటున్నాను. బావ అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నాడని వెళ్తున్నావా, సరే నీ ఇష్టం. బాగున్నాక నీకే ఇబ్బంది రానివ్వలే, టేక్ కేర్ అని ఆమెను దగ్గరికి తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆరు మీనాక్షి చేతులు పట్టుకుని, మాతాజీ నువ్వేం బాధపడకు. బాబు ఆలన పాలన చూసుకోవడానికి వాడి నాన్నమ్మ ఉంది. నన్ను చూసుకోవడానికి బంగారం లాంటి మీ అల్లుడున్నారు. ఇంకా నన్ను కూతుర్లా చూసుకునే అమ్మ లాంటి చిన్నత్తయ్య ఉన్నారు. నాకు అక్కడ ఏం ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే అక్కడ మాయమై ఇక్కడ వాలిపోతా అంది నవ్వుతూ. మీనాక్షి కళ్ళనీళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వి, సరేలే, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, కాఫీ తీసుకెళ్ళు అని కప్ చేతికి ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మా అని మీనాక్షి బుగ్గపై ముద్దు పెట్టి కాఫీతో ఆరు లోపలికి నడవగా బుగ్గని చేతితో తడుముకొని చిన్నగా నవ్వుకొని పనిలో పడింది మీనాక్షి. అభికి కాఫీ ఇచ్చి తను రెడీ అయ్యి బాబుని రెడీ చేసింది ఆరు. లగేజ్ తీసుకుని బాబుతో పాటు బయటకొచ్చారు. ప్రసాద్, మీనాక్షి, అక్షయ్ బాబుని ఎత్తుకుని కళ్ళ నిండా చూసుకుని ముద్దుల వర్షం కురిపించారు. ఆరు, నువ్వు బాబు జాగ్రత్త అని హత్తుకుని ఎమోషనల్ సెండ్ ఆఫ్ ఇచ్చింది మీనాక్షి. వెళ్ళొస్తానన్నా, అన్నయ్య బాయ్రా అని ఆరు బాబుతో పాటు కారులో కూర్చోగా, అత్తయ్య వెళ్ళొస్తాను, ఆరు గురించి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని చిన్న నవ్వుతో ధైర్యం చెప్పి ప్రసాద్, అక్షయ్లను ఆప్యాయంగా హత్తుకుని ఆరు బాబుతో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి. మహేంద్ర ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అభి. గుడ్ మార్నింగ్ డాడ్, ఎలా ఉన్నారు? పెద్దమ్మ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉన్నాను అభి, కానీ వాణిని రోజు రోజుకి వీక్ అవుతుంది. పల్స్ రేట్ కూడా పెరిగి కొద్దిగా ఆయాసం కూడా వస్తుంది. ఏ క్షణం ఏమయ్యేది తెలియదు అన్నాడు ఆవేదనగా. అభి, ఆరు బాధగా ఒకరినొకరు చూసుకున్నారు. డాడ్, మీరు బాధపడుతుంటే మిమ్మల్ని చూసి పెద్దమ్మ ఇంకా బాధపడతారు. బీ స్ట్రాంగ్, తనని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. హా అభి, వైదేహి ఎలా ఉంది? నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఫైన్ డాడ్, సెట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ షీఈ్ ఓకే, నేనున్నాను కదా చూసుకోవడానికి, డోంట్ వరీ. ఓకే అభి, బాయ్, టేక్ కేర్ అని మహేంద్ర ఫోన్ పెట్టేయగా దీర్ఘంగా నిట్టూర్చి ఆరు వైపు చూశాడు అభి. ఏదో ఆలోచనలో ఉన్న ఆమెను కుదుపుతూ, ఏమైందారు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. పెద్దత్తయ్య బ్రతికే ఛాన్స్ లేదా అభి అడిగింది ఆరు బాధగా. లేదారు, అన్నయ్య అన్ని పాసిబుల్ వేస్ ట్రై చేశాడు. ఇండియాలో ఫారెన్లో హార్ట్ స్పెషలిస్ట్లను కలిశాడు. నేను ఎంక్వైరీ చేశాను. అందరూ ఒకే మాట, పెద్దమ్మ ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ లేదని. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా పెద్దమ్మ బాడీ సపోర్ట్ చేసే స్టేజ్ దాటిపోయింది. ఇక ఆ పైవాడిదే భారం అన్నాడు అభి బాధగా. ఆరు కొన్ని క్షణాల మౌనం తర్వాత, అభి, పెద్దత్తయ్యని చూడ్డానికి వెళ్దామా
అని అడగడంతో కార్ బ్రేక్ వేసి తన వైపు చూశాడు అభి. అత్తయ్యను ఒకసారి చూడాలనుందండి, మీ వీలును బట్టి ఏదో ఒకరోజు వెళ్ళొద్దాం అంది ఆరు. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆరు, సరే ఏ రోజు ఎందుకు, ఈ రోజే ఇప్పుడే వెళ్దాం. ఇంటికి వెళ్ళాక వెళ్తే మామ్ని హర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఈవినింగ్ వరకు తిరిగి వచ్చి మన ఇంటికి వెళ్దాం. అభి మాటలకు అలాగే అభి అంది చిన్నగా నవ్వుతూ. కార్ టర్న్ చేసి ఎయిర్పోర్ట్ వైపు పోనిచ్చాడు అభి. ఎయిర్పోర్ట్కి చేరుకొని ముంబైకి వెళ్ళే ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నారు. ఆరు, ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే పెద్దగా సౌండ్ వస్తుంది. నీ ఇయర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చెవిలో కాటన్ పెట్టుకొని గట్టిగా మఫ్లర్ కట్టుకో అని చెప్పాడు అభి. అలాగే అభి అని ఆరు కాటన్ పెట్టుకొని మఫ్లర్ కట్టుకోగా బాబు చెవిలో కూడా కాటన్ పెట్టి మఫ్లర్ కట్టాడు అభి. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే ఆరు తన చెవులను మూసుకోగా బాబు చెవులను 2 చేతులతో గట్టిగా మూశాడు అభి. ఎంత జాగ్రత్త తీసుకున్నా టేకాఫ్ అవుతుంటే కొద్దిగా కలవరపడ్డ బాబు ఏడుపు అందుకున్నాడు. వెంటనే బాబుకి పాలు పట్టించి ఊరుకోబెట్టే ప్రయత్నం చేసింది ఆరు. కాసేపటికి పాలు తాగుతూ శాంతించిన బాబును చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు అభి ఆరు. చిన్న బాబుతో ఫ్లైట్ జర్నీ కొద్దిగా రిస్క్ అయినా బాగున్నప్పుడే వారిని చూడాలని ఆరు ఆరాటం ఆ రిస్క్ తీసుకునేలా చేసింది. బాబు పాలు తాగాక తనని చేతిలో ఎత్తుకుని అవి విండో బయట వ్యూ చూపిస్తుంటే కదులుతున్న మేఘాలను మెరిసే కళ్ళతో చూస్తూ నెల నిండక ముందే తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు క్యూట్ ఆర్యాంష్. 11 అవుతుండగా మహిత్ ఇంటికి చేరుకున్నారు. హాల్లో గుమ్మం ఎదురుగా కూర్చొని ప్రవీణ్తో ఫోన్ మాట్లాడుతున్న మహి ఇంట్లోకి వస్తున్న అభి ఆరును చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ప్రవీణ్, ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ పెట్టేసి పరుగులాంటి నడకతో వాళ్ళ వైపు కదిలాడు. అభి, ఆరాధ్య, వాట్ ఏ సర్ప్రైజ్ అని అంటూ ఉంటే ఆ మాటలు విని తమ గదిలో ఉన్న మహేంద్ర వాణి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అభి, ఆరాధ్య వచ్చారా? వాణి మొహం సంతోషంతో ఒక్కసారిగా వెలిగిపోగా ఓపిక లేకపోయినా బెడ్పై నుండి లేచి బయటికి పరిగెత్తబోతూ తూలి పడబోగా వాణి మెల్లిగా అంటూ తనని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు మహేంద్ర. బాగున్నాం బావగారు, మీరు బాగున్నారా అని చిన్న నవ్వుతూ అడిగిన ఆరుకి బాగున్నామ్మా అని బదిలిచ్చాడు మహి. వెనకే వచ్చిన వర్ణిక ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ అభిగారు బాగున్నారా, బాగున్నావా ఆరాధ్య అని చిన్నగా నవ్వుతూ పలకరించగా బాగున్నామని నవ్వుతూ బదిలిచ్చారు ఇద్దరు. లోపలికి రండి అని మహి అంటుంటే బాబుతో ముగ్గురుగా వచ్చిన అభివాలని సంతోషంతో చూస్తున్న వాణి మహి ఆగు అని చెప్పి అమ్మ వర్ణిక హారతి తీసుకురా అని చెప్పింది. అలాగే అత్తయ్య అని ఫాస్ట్గా వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి వాణి చేతికి ఇచ్చింది వర్ణిక. హారతి చేతిలో పట్టుకొని మహేంద్రతో పాటు నవ్వుతూ నిస్సత్తువగా నడుస్తున్న వాణిని చూసి ఆరు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంతోషంతో వానికి నోట మాట కూడా రావట్లేదు. ఆనంద బాష్పాలతో చూస్తూ వాళ్ళకి హారతి ఇచ్చి బొట్టు పెట్టి హారతి పళ్ళెం వర్ణికకి ఇచ్చి లోపలికి రండి అని నవ్వుతూ ఆహ్వానించింది. ఆరు ఆమె కాళ్లకు దండం పెట్టగా ఆమె భుజాలు పట్టుకుని లేపి నా కోసం వచ్చావ తల్లి, నా బంగారం అని ఎమోషనల్ అవుతూ ఆప్యాయంగా తనని హత్తుకుంది. అభి తలనిమిరి థ్యాంక్ యూ నాన్న అని అతని చేతిలో బాబుని చూస్తుంటే ఆమె చేతులకు అందించాడు అభి. కొన్ని రోజుల ముందే బాబుని ఎత్తుకునే అదృష్టం లేదని ఫీల్ అయిన వాణి ఇప్పుడు బాబు తన దగ్గరకు వచ్చేయగా సంతోషంతో పొంగిపోతూ వణుకుతున్న చేతులతో బాబుని అందుకుంది. కళ్ళు టపటపలాడిస్తూ క్యూట్గా చూస్తున్న బాబుని మురిపంగా చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నాడు నా బంగారు తండ్రి అని గుండెకు హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంది. మహి వర్ణిక కళ్ళనీళ్లతో చూస్తున్నారు ఆమెను. వాణి ఇలా కూర్చో అని బాబుని ఎత్తుకున్న ఆమెను మహేంద్ర సోఫాలో కూర్చోబెట్టగా బాబుని చేతులు పట్టుకుని ఆడిస్తూ నవ్వుతూ ముచ్చటిస్తూ తాను చిన్న పాప అయిపోయింది వాణి. మహేంద్ర అభి వైపు హ్యాపీగా చూస్తూ నువ్వు కోడల్ని బాబుని తీసుకొస్తావని నేను అస్సలు ఊహించలేదవి అన్నాడు. మీ కోడలే వెళ్దామంది ఆరు వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు అభి. ఆ మాటలకు మహి వర్ణిక చిన్న నవ్వుతూ ఆరు వైపు చూడగా మహేంద్ర హ్యాపీగా చూస్తూ ఆరు తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు. మహేంద్ర మహి వాణి పక్కన సెటిల్ అయి బాబుని చూస్తుంటే వాళ్ళందరినీ చిరునవ్వుతూ చూస్తున్నాడు అభి. వర్ణిక కిచెన్లోకి వెళ్ళగా తన వెనకాలే వెళ్ళింది ఆరు. వర్ణిక తన వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మీరు వచ్చాక అత్తయ్య ఫేస్లో కలొచ్చింది. మిమ్మల్ని బాబుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం తనకి. చాలా రోజులైంది అత్తయ్యను అంత సంతోషంగా చూసి. ఇదంతా నీ వల్లే. అంత చిన్న బాబుని తీసుకుని ఇక్కడి వరకు వచ్చావంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్ని సైడ్ నుండి హత్తుకుండు. మనలో మనకు థ్యాంక్స్ ఏంటక్క, అత్తయ్యను మిమ్మల్ని చూడాలి అనిపించింది వచ్చేసాను
అంటూ వర్ణిక కర్రీ కోసం ఆనియన్ కట్ చేస్తుంటే నేను కట్ చేస్తానివ్వండి అని తీసుకోబోయింది. నువ్వేం పని చేయొద్దు కానీ ఇలా కూర్చో అని 6 భుజాలు పట్టుకొని అక్కడున్న స్టూల్ మీద కూర్చోబెట్టి ఇంట్లో అందరూ బాగున్నారా, అన్నయ్య నిత్యల పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు అని ఇంట్లో విషయాలు వర్ణిక అడుగుతుంటే బదిలిస్తూ మాటల్లో పడింది ఆరుతో మాట్లాడుతూ మేరీతో కలిసి వంట ప్రిపేర్ చేసింది వర్ణిక. అందరూ కలిసి లంచ్ చేసేసి ఒక దగ్గర చేరి మాట్లాడుతూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోయింది. సాయంత్రం 4 అవుతుండగా తిరుగు ప్రయాణం అవ్వడానికి సిద్ధమయ్యారు అభివాళ్ళు. వాణి బాబుని తనివి తీరా చూసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మహి తన మెడలో గోల్డ్ చైన్ తీసి బాబు మెడలో వేసుకొని ఎత్తుకొని ముద్దు చేశాడు. వర్ణిక కాసేపు ఎత్తుకొని మహేంద్రకు అందించింది. మీ మమ్మీని డాడీని ఇబ్బంది పెట్టకుండా హాయిగా ఆడుకున్నానా అని నుదుటిన ముద్దిచ్చి అభికి ఇచ్చాడు. పెద్దమ్మ వెళ్ళొస్తాం, ఆరోగ్యం జాగ్రత్త అని తనని హత్తుకుని వదిలాడు అభి. బై నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి అని అభిని ఆరుని దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అయింది వాణి. తనని ఓదార్చి మహేంద్రులకు ధైర్యం చెప్పి బాయ్ వదిన అన్నాడు అభి మరోవైపు చూస్తూ. బాయ్ అభి గారు, ఆరాధ్య బాయ్ అని తనని హత్తుకుంది వర్ణిక. అందరికీ బాయ్ చెప్పి బాబుని తీసుకొని అభితో పాటు బయటికి కదిలింది వాళ్ళు క్యాబ్లో వెళ్ళే వరకు చూసి లోపలికి వెళ్ళారు. వాణి కళ్ళనీళ్ళు తుడుచుకొని నాకు చాలా సంతోషంగా ఉందండి, నా కోసం బాబుని తీసుకుని ఇంత దూరం వచ్చినందుకు అంది. ఆమె హ్యాపీనెస్ చూసి ముగ్గురు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సాయంత్రం 7 అవుతుండగా తమ ఇంటికి చేరుకున్నారు అభివాళ్ళు. అభి కార్ సౌండ్ విని బయటికి తొంగి చూసిన అయాన్ బాబుతో కారు దిగుతున్న ఆరుని చూసి మామ్, పెద్దమ్మ, వదిన వాళ్ళు వచ్చారు అని అరుస్తూ బయటికి పరిగెత్తగా ఆరాధ్య వచ్చిందా అంటే బాబుని తీసుకొని వచ్చిందా? వైదేహి మొహం వికసించగా లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. బాబుతో వస్తున్న అభివాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా ఆమె పెదవులపై చిరునవ్వు చేరింది. వసుధ ఇచ్చిన హారతి తీసుకుని ముగ్గురికి ఇచ్చి బొట్టు పెట్టింది. నిత్య, మన కన్నయ్య వచ్చాడు అని అరుస్తూ అయాన్ 6 చేతుల్లో బాబుని తీసుకోగా తనని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహి వైపు బాధగా చూసిన ఎలా ఉన్నారత్తయ్య అని అడిగింది. బానే ఉన్నాను అని వైదేహి ఆమె తల మీద చెయ్యి వేగా ఆమెను హత్తుకుని వదిలి వసుధ దగ్గరికి వెళ్ళింది వైదేహి వెనక్కి తిరిగి ఆరుని ఆశ్చర్యంగా కొన్ని క్షణాలు చూసి నిత్య చేతుల్లో ఉన్న బాబుని ఎత్తుకుంది. బోసినవ్వులు చిందిస్తూ ముద్దుగా ఉన్న వాణ్ణి గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు చెంపలను చేరాయి. కన్నీళ్లు తుడుచుకొని తనని చిరునవ్వుతో చూస్తున్న అభివైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి బాబుతో పాటు సోఫాలో కూర్చొని వాడిని ఆడిస్తూ ఉంటే ఆమె హ్యాపీనెస్కి కారణమైన వైపు హ్యాపీగా చూశాడు అభి. వసుధ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అతని వైపు ఏంటన్నట్టుగా చూడగా నవ్వుతూ అడ్డంగా తలాడించి గదిలోకి వెళ్ళాడు అభి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, వాణి హెల్త్ కండిషన్ ఏంటి, మహి వర్ణికల విషయంలో మహేంద్ర ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నారు, ఆది కృతుల మధ్య దూరం తగ్గి ఇద్దరూ ఒకటవుతారా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.